ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఆ పార్టీ నాయకులే. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడం, మూడవసారి కూడా అధికారం మాదే అని, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మరోసారి అవుతారని కొందరు నాయకులు చేసిన యక్షాలే బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచాయని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల తరువాతనైనా బీఆర్ఎస్ పార్టీలో అలాంటి నాయకులు మారుతారేమో అని అనుకున్నారు. అయినా కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో అలాంటి నాయకులు మారడం లేదు. తాజాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడిన అంశంపై మాజీ తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె కిషన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతుంది. థ్యాంక్ యూ రాజయ్య గారు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని వీడినందుకు మీరు చేరే పార్టీలోని మహిళలను ఆ దేవుడే రక్షించాలి అంటూ కిషన్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తాటికొండ రాజయ్య మహిళలను వేధిస్తున్నట్టు తెలిసినా కానీ మీరెందుకు ఆయనపై చర్యలు తీసుకోలేదు? అతనిలో డార్క్ షేడ్ మీ పార్టీని వీడిన తర్వాతే మీకు గుర్తొచ్చిందా? దట్టి పాలిటిక్స్ మీ పార్టీలో ఉన్నప్పుడు మహిళల గురించి ఆలోచించవా? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా, లేక నీ మైండ్ దుబ్బిందా? అంటే ఇన్నాళ్ళు మీ పార్టీలో ఉన్న ఆడవాళ్లను మీరు సేవ్ చేయకుండా పబ్బం గడుపుతున్నారా అంటూ కిషన్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అయితే మహిళల పట్ల రాజయ్య చర్యలు ఎన్నికల ముందు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలపై సైతం కొంత మేరకు ఆయన చర్యల ప్రభావం చూపాయి. ఆనాడు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మహిళల మీద ప్రేమ ఒలకబోయడం ఏంటని కిషన్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత పెద్ద తప్పులు చేసినా కానీ, మహిళలతో ఎలా ప్రవర్తించినా కానీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటే ఎలాంటి తప్పు చేయనట్లేనా? అంటే బీఆర్ఎస్ పార్టీ కండువా తీసేసి వేరే పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైతే మీ పార్టీలో చేసిన తప్పులు అప్పుడు మీకు గుర్తొస్తాయా అంటూ కిషన్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.